హలో గైస్, వెల్కమ్ టు అనదర్ యానిమే అప్డేట్ వీడియో. ఈ వీడియోలో రీసెంట్గా వచ్చిన తెలుగు యానిమే న్యూసెస్ అన్నిటినీ అండ్ అప్డేట్స్ అన్నిటినీ కూడా కవర్ చేశాం. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు ప్రతి అప్డేట్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి. వీడియో అయితే నాకు తెలిసి ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. సో వీడియోని అయితే స్కిప్ చేయకండి. ఫస్ట్ విషయానికి వెళ్ళిపోతే ఫైనలీ వన్ పీస్ హెగ్గెడ్ డార్క్ అయితే మార్చి 30th అయితే తెలుగు డబ్లో క్రంచరల్ అయితే రిలీజ్ అయిపోయింది. దాని రివ్యూను కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసాం. మీకు ఇంట్రెస్ట్గా ఉంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే April 5th హెల్బా ఫార్క్ కూడా రిలీజ్ అవుతుంది. ఈ వీడియో April 4th అయితే రికార్డ్ చేస్తున్నాను. సో మీరు ఈ వీడియోని చూసేటప్పటికే అది రిలీజ్ అయిపోయి ఉంటుంది. మోస్ట్లీ అదే రోజు తెలుగు డబ్ కూడా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే డాక్టర్ స్టోన్ ఫైనల్ సీజన్ అయిన సైన్స్ ఫ్యూచర్ తెలుగు డబ్లో అయితే క్రంచరల్లో రిలీజ్ అయిపోయింది. దాని రివ్యూని కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసాం. ఒకసారి చెక్ చేయండి. అలాగే యానిమేని ఇంకా చూడనట్లయితే ఖచ్చితంగా చూడండి. యానిమే అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏజెంట్స్ ఆఫ్ ద 4th సీజన్ అనే యానిమే తెలుగు డబ్లో March 28th క్రంచరల్ అయితే రిలీజ్ అయింది. నేను కూడా ఇంకా అయితే చూడలేదు. సో మీలో ఎవరైనా చూసుంటే యానిమే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే స్లైమ్ సీజన్ 4 April 3 తెలుగు డబ్లో క్రంచరల్ అయితే రిలీజ్ అయింది. ఈ యానిమేని అయితే నేను ఒక్క ఎపిసోడ్ని చూసి ఆపేశాను, ఎందుకంటే నాకు పెద్దగా ఏం నచ్చలేదు. మీరు ఎవరైనా పూర్తిగా 3 సీజన్లు చూసింటే యానిమే బాగుంటే కింద కామెంట్ చేయండి. నేను మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను, ఇంకోసారి చూస్తాను బాగుంటే. నెక్స్ట్ అప్డేట్ విషయానికి వెళ్తే యానివన్ వాళ్ళు మీకు అందరికీ గుర్తుండారు కదా, అదే బ్లీచ్ని తెలుగు డబ్లో తీసుకొస్తామని తర్వాత చేయడం లేదని చెప్పారు కదా, వాళ్ళే అనమాట. ఇప్పుడు వాళ్ళైతే జూట్సు కైసన్ని ఫస్ట్ నుండి న్యూ తెలుగు డబ్బింగ్లో అయితే తీసుకురాబోతున్నారు. బ్లీచ్ లాంటి యానిమేస్ని తెలుగు డబ్లో తీసుకురండి తీసుకురాకుండా తెలుగులో ఉన్న యానిమేస్ని మళ్ళీ రీడబ్బింగ్ చేసుకుంటున్నారు. వీళ్ళేంటో నాకేం అర్థం కావడం లేదు. ఫ్యూచర్లో అన్న బ్లీచ్ని తెలుగు డబ్లో తీసుకొస్తారేమో చూద్దాం. నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే డీమన్ ఆఫ్ ద షాడో రీలమ్ అనే యానిమే April 4th క్రంచరల్లో తెలుగు డబ్లో అయితే రిలీజ్ అయిపోయింది. యానిమే బాగుండేటట్టే ఉంది. ఒకసారి ట్రై చేసేటట్టుగా ఉంటే ట్రై చేయండి, నేను కూడా ట్రై చేస్తాను. నెక్స్ట్ విషయానికి వెళ్తే లయర్ గేమ్ అనే యానిమే April 6th క్రంచరల్లో తెలుగు డబ్లో అయితే రాబోతుంది. అండ్ అదే రోజు ఇంకో యానిమే అయితే రిలీజ్ అవబోతుంది. అదే ఆన్ అబ్జర్వేషన్ లాగ్ ఆఫ్ మై ఫియాన్సీ హూ కాల్స్ ఆర్ సెల్ఫ్ ఏ విలైనెస్ అనే యానిమే కూడా రిలీజ్ అవుతుంది. యానిమే టైటిల్ అయితే చాలా పెద్దగా ఉంది. యానిమే ఎలా ఉంటుందో చూద్దాం. సో మీకు ఇంట్రెస్ట్గా ఉంటే ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే ఫైనలీ విస్టోరియా వాండ్ అండ్ స్వార్డ్ సీజన్ 2 April 12th అయితే క్రంచరల్లో తెలుగు డబ్లో అయితే రిలీజ్ అవబోతుంది. యానిమే అయితే చాలా బాగుంటుంది. ఇంతవరకు ఈ యానిమే స్టార్ట్ చేయకపోతే సీజన్ 2 రిలీజ్ అయ్యే లోపే ఈ యానిమే అయితే చూసేయచ్చు. ఒకసారి చూడండి. తెలుగు డబ్లో క్రంచరల్ అయితే సీజన్ 1 అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే మరియా గెటాక్సిన్ అనే యానిమే April 7th క్రంచరల్లో తెలుగులో అయితే రిలీజ్ అవబోతుంది. అండ్ అలాగే April 8th రీజీరో సీజన్ 4 అయితే తెలుగు డబ్లో క్రంచరల్ అయితే రిలీజ్ అవబోతుంది. ఈ యానిమే చాలామందికి నచ్చుండొచ్చు. సో ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ద వారియర్ ప్రిన్సెస్ అండ్ ద బార్బరిక్ కింగ్ అనే యానిమే April 10th క్రంచరల్లో తెలుగు డబ్లో అయితే రిలీజ్ అవబోతుంది. ఇక ఫైనలీ ఫైర్ ఫోర్స్ ఫైనల్ సీజన్ అయితే తెలుగు డబ్లో కూడా అన్ని ఎపిసోడ్లు ఎండ్ అయిపోయాయి. సో ఇంతవరకు ఈ యానిమే చూడనట్లయితే ఖచ్చితంగా చూడండి. ప్రతి ఒక్కరికి యానిమే అయితే నచ్చుతుంది. సో అన్ని సీజన్లు తెలుగు డబ్లో క్రంచరల్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి ఇంకా చూడనట్లయితే తప్పకుండా వెళ్ళి చూడండి. ఇక నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఇలాంటి యానిమే న్యూసెస్ కోసం అండ్ యానిమే రివ్యూస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ లేటర్.